ప్రణాళిక ఫలితం చూడు. హామీలకే దిక్కులేదు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రగతి ప్రణాళికతో తెలంగాణ ప్రగతి బాటలు వేస్తామని మంత్రులు చెప్తుంటే ప్రణాళికల తర్వాత ఫస్ట్ ఇచ్చిన హామీలో నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆర్థిక పరమైన అంశాలే కాకుండా ఆర్థికేతర అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడా కూడా ప్రతి విషయాన్ని పాజిటివ్ నే థింక్ చేయాలి తప్ప నెగిటివ్ గా కూడా ఎక్కడా థింక్ చేసుకోవద్దు. ఎక్కడైనా ప్రజాప్రతినిధులు అదే రకంగా ప్రతిపక్షాల నుంచి కూడా ఏమైనా సూచనలు సలహాలు వస్తే వాటిని కూడా మీరు క్రోడీకరించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వం వాటిని కూడా పాజిటివ్ గా స్పందిస్తుందని కూడా అధికారులకు తెలుపుతూ తెలంగాణలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆఫ్టర్ 99 డేస్ మార్పులు తీసుకొస్తామన్న కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ముఖ్యమంత్రి మంత్రులు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. 2 ఏళ్లలో ఏమీ చెయ్యని ప్రభుత్వం 99 రోజుల తర్వాత ఏదో చేస్తుందన్న నమ్మకం ప్రజలకు లేదన్నారు. నీకు ఎంతసేపు బూతుల మీద ఉన్న ప్రేమ, రైతుల మీద నీకు ప్రేమ లేదు. ఎంతసేపు బూతులేని బూతులు కాదు, బూతులు కడుపు నింపై రైతులకు యూరియా ఇచ్చే తెలివి లేదు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టినవు, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినవు. వడగళ్ల వానకు తుఫానుకు నష్టపోయిన రైతులకు ఇవాళకి ₹1 సాయం చేయకుండా రైతు వ్యతిరేకిగా రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇంకేందో 99 రోజుల ప్రణాళిక అని పెట్టిండు. ఆ 99 రోజుల ప్రణాళికలో రైతుల గురించి చెప్తారట. ఏం చెప్తావు రైతుల దగ్గర పోయి? కరెంటు 24 గంటలకు వెళ్ళి 12 గంటలు చేసినా, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడికి యూరియా వస్తుండే, యూరియా రాకుండా చెప్పుల లైన్లో పెట్టిట్టు చేసిన, యాసంగిలో బోనస్ ఎగ్గొట్టినా, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినా, వడగళ్ల వాన పైసలు ఎగ్గొట్టినా నన్ను చూడుండ్రి అంటావా? పోయి ఏం మొహం పెట్టుకొని పోతున్నావు? 99 రోజుల ప్రణాళికల మహిళల ప్రోగ్రాం పెట్టినావు. 99 రోజుల ప్రణాళికల మహిళల దగ్గరికి పోయి నేను మహాలక్ష్మి 2500 ఎగ్గొట్టినా, నేను తులం బంగారం ఎగ్గొట్టినా, స్కూటీలు ఎగ్గొట్టినా అని చెప్పడానికి పెట్టుకున్నావా 99 రోజుల ప్రణాళిక? మరోవైపు బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతిపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచన బీఆర్ఎస్ కు రానందుకు సిగ్గుపడాలన్నారు. ప్రతిపక్షాలు ఏది పడితే మాట్లాడతారు. వాళ్ళకి ఎప్పుడైనా పేదవారికి ఫ్రీగా కరెంట్ ఇవ్వాలి, నెలకు 700-1000 రూపాయలు మిగిలితే ఆలోచన వచ్చిందా? వాళ్ళకి అసలు 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డే ప్రింటింగ్ చేయలేదు. మీ అలా తెల్ల రేషన్ కార్డు ఇచ్చి ఆ నిరంతర ప్రక్రియ చేసుకుంటూ ఒక 3,12,00,000 మందికి సన్న బియ్యం, అంటే నేను, లక్ష్మణ్ కుమార్ గారు, మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు తినే బియ్యంతోనే ఇవాళ పేదవాడు 2 పూటలు అన్నం తింటుందంటే ఎప్పుడైనా ఆలోచన చేసిందా అని అడుగుతున్నాం. 99 రోజుల ప్రగతి పాలనలో ఖచ్చితంగా పురోగతి చూపెడతామంటున్నారు మంత్రులు.